నిందారోపణ రంధ్రాన్వేషణగానే సాగింది పీసీ ఘోష్ రిపోర్ట్. మొత్తం పొంతనలేని అంశాలతోనే ఘోష్ రిపోర్ట్ కొనసాగింది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలోని వాస్తవాలను దాచిపెట్టి సొంత అభిప్రాయాలను పొందుపరిచింది. ప్రతి పారాగ్రాఫ్లో కేసీఆర్ టార్గెట్గా రిపోర్ట్ రెడీ అయింది. ఘోష్ నివేదికంతా కాంగ్రెస్ ఆరోపణలతోనే నింపేశారు. పీసీ ఘోష్ రిపోర్టు మొత్తం కేసీఆర్ టార్గెట్ గా కొనసాగింది. ఆదివారం అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘోష్ కమిషన్ నివేదిక కేసీఆర్ ను బద్నాం చేసేందుకే అన్నట్లుగా తయారైంది. నిందారోపణలు చేయడమే లక్ష్యంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసిపోతోంది. 3 ఏళ్లలో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తావంటూ నిలాపనిందలు వేస్తోంది. చేసిన పనిలో రంధ్రాన్వేషణ చేసి రైతులకు సాగునీరు అందించడమే అతిపెద్ద తప్పుగా అభివర్ణించింది. నివేదిక సారాన్ని పరిశీలిస్తే వక్రీకరణలు, అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశాలు తప్ప మరేవీ కనబడడం లేదని నిపుణుల అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అర్థం లేని ఆరోపణలే కమిషన్ తన నివేదికలా పునరావృతం చేసింది తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే జలయజ్ఞంలోని ప్రాజెక్టుల్లో 99% ప్రాజెక్టులకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా డిపిఆర్లను సమర్పించిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే తాపత్రయంతో కేసీఆర్ ప్రభుత్వం పరుగులు పెడితే దానిని తప్పుగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం? ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం నిజాయితీగా లేదని కేబినెట్ ఆమోదం లేకుండా కమిషన్ తప్పుడు భాష్యం చెప్పింది. వాస్తవంగా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం నాటి ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం అప్పట్లో రాష్ట్రానికి లేఖ రాసింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. ఇంకోవైపు సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్లైనా రాదు. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే ప్రాజెక్టు సైట్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఒకచోట చెప్పిన కమిషనే అనుమతులున్నాయని మరోచోట వెల్లడించింది. అనుమతులు రాకముందే 2016లో పనులు చేపట్టారని, ఎస్టిమేషన్లకు కేబినెట్ అనుమతులు లేవని వెల్లడించింది. కానీ అదే కమిషన్ 574వ పేజీలో కేబినెట్ అప్రూవల్ ఉందని పేర్కొంది. స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత కేబినెట్ ఆ తర్వాత జీవో ఇవ్వాలని బిజినెస్ రూల్ అని కమిషన్ చెప్తోంది. ముందుగా అప్రూవల్ వచ్చి ఆ తర్వాత కేబినెట్ రాటిఫికేషన్ తీసుకోవడం కూడా బిజినెస్ రూలే. కానీ కమిషన్ మాత్రం తప్పుపట్టడమే విచిత్రం. ఇంకా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్స్ మాత్రమే కాదు, అసెంబ్లీ అప్రూవల్ కూడా ఉంది. అది చాలా పవర్ఫుల్. అప్పటి గవర్నర్ నరసింహన్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని కేబినెట్ తయారు చేసి ఆమోదించిందే. తప్పు పట్టాలనే ఉద్దేశమే తప్ప కమిషన్లో మరేమీ లేదని తెలిసిపోతుంది. బరాజుకు అనుమతులు లేవని, కేబినెట్ ఆమోదం లేదని, గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ కూడా ఎక్కడా పాటించలేదని కేసీఆర్ ఏకపక్ష నిర్ణయమంటూ నివేదిక మొత్తం కమిషన్ ఏకరవు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే డిపిఆర్ను ముందుగా సమర్పించాల్సి ఉంటుంది. 2016లో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. కానీ ప్రాజెక్టుకు చేపట్టేందుకు కావాల్సిన సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంది. 2015లో అందుకు సంబంధించిన వివరాలను సబ్మిట్ చేశారు. అందుకు అనుగుణంగానే అక్టోబర్ 30, 2017లో నవంబర్ 30, 2017 హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చాయి. 2018లో డిపిఆర్ను పూర్తి స్థాయిలో సమర్పించింది. దీనిని ఎలా తప్పు పడతారంటూ తెలంగాణ సమాజం నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.